హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ ఇద్దరు అంకాలమ్మ తల్లికి ముక్కు పుడకని సమర్పించడానికి వేరే ఊరికి బైక్పై బయలుదేరుతారు. చామంతి మాత్రం అసలు నాలోకి అమ్మవారు పూనడం ఏంటి, ఇదంతా ఒక మాయలా ఉంది. రోజా అమ్మ కావాలనే ఇలా నన్ను లాక్ చేయాలని ట్రై చేసిన అమ్మవారే మన సంకల్పం నెరవేరేలా చేస్తున్నారు అని తెగ మురిసిపోతూ హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇది ఇలా ఉండగా రోజా ఒకవేళ చామంతి వెళ్తే ఖచ్చితంగా అసలైన యువరాణిని తీసుకొస్తుంది. అలా జరిగితే నేను యువరాణి అవ్వకుండా అయిపోతాను అని ఒక పక్కా ప్లాన్ వేసుకుంటుంది. అసలైన యువరాణి రాకూడదు అంటే చామంతి కనిపించకూడదు. చామంతి కనపడకుండా పోవాలి అంటే ఎస్ అని రౌడీలకి కాల్ చేస్తుంది. కాల్ చేసి హలో, నేను చెప్పించేయి, వస్తున్నాను అని రోజా అయితే ఇంకా బయలుదేరుతుంది. అప్పుడే కరెక్ట్గా రమాదేవి, అమ్మ రోజా ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు అత్తయ్య గారు, చిన్న పనుంది, వెళ్ళొస్తానని చెప్పి రోజా బయలుదేరుతుంది. రౌడీల దగ్గరికి వెళ్తుంది. రేయ్, ఈ వైపుగా చామంతి ప్రేమ వస్తారు. చామంతిని కిడ్నాప్ చేసి నేను చెప్పిన ప్లేస్లో బంధించండి. దానిపై ఈగ వాలిందో ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది. మేడం, ఓకే మేడం, పక్కా. ఆ గుడిలో వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి మేము తీసుకెళ్ళిపోతాం మేడం అని వాళ్ళు మాటిస్తారు. ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరూ బయలుదేరి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అనుకోకుండా ప్రేమ్ చామంతిలపై బురద పడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రేమ్ అండ్ చామంతి. అయ్యో బాబు, మీ బట్టలన్నీ చూడండి బాబు ఎలా అయిపోయాయో అని అంటుంది. చామ్, ఏం చేద్దాం ఇప్పుడు అని అంటారు. ఒక్క నిమిషం బాబు అని చెప్పి ఇంక చూసేసరికి క్లియర్గా అక్కడ ఒక స్పేర్ బ్యాగ్ అయితే పెట్టుకుంటుంది చామంతి. బాబు, ఇదిగోండి బాబు, మనం బట్టలు మార్చుకుందాం, ఇదిగోండి మీరు ఇది షర్ట్ తీసుకోండి, నేను మార్చుకొని వస్తాను నేను కూడా అని చెప్పి ఇంకా చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారు. గుడికి వెళ్ళి ఇంకా అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే చామంతి ప్రేమ్ వైపు ప్రేమగా చూస్తూ, మీ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళడమే నా జీవిత లక్ష్యం బాబు అని ప్రేమ్ ఎక్కడైతే అడుగు వేస్తూ ఉంటాడో అక్కడే చామ్ కూడా అడుగు వేస్తూ వస్తుంది. ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ప్రేమ్ చామ్ ఇద్దరూ కలిసి ప్రదక్షిణలని కంప్లీట్ చేస్తారు. ముక్కు పుడకని అంకాలమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇంకా అలా సమర్పిస్తారనమాట. చామంతి అండ్ ప్రేమ్ పంతులు గారు చామంతి ప్రేమ్ని చూసి, బాబు, ఈవిడ నీ భార్య కదా, సతీ సమేతంగా వచ్చారు కదా అని అంటారు. ఇంకా చామంతి ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటుంది. ప్రేమ్ అదంతా గమనిస్తాడు. చామ్ ఎందుకు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది అని ఆలోచనలో పడతారు. అంటే చామ్ నిజంగా నేను కట్టిన తాళిని ఉంచుకుందనమాట. కావాలనే చామ్ ఈ నిజాన్ని బయట పెట్టట్లేదన్నమాట. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతాడు ప్రేమ్. బాబు, మీరిద్దరూ చూడ్డానికి చూడముచ్చటైన జంటలా ఉన్నారు. కాకపోతే అమ్మాయి నుదుటిన కుంకుమ ఒక్కటే తక్కువైంది. నీ చేత్తో అమ్మాయి నుదుటిన కుంకుమ పెట్టు బాబు, అది అమ్మాయికి శ్రీరామ రక్షగా ఉంటుంది అని చెప్తారు. ఇంకా అలా ప్రేమ్ తన చేతిలో కుంకుమని తీసుకొని చామంతి నుదుటిపై పెడతాడు. చామంతి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా చామంతి అయితే అలా పాపం ఆ నుదుటిన కుంకుమని చూసుకుంటూ ఎంతగానో మురిసిపోతుంది చామంతి. ఇంకా ప్రేమ్ కూడా చామ్ వైపు చూస్తూ, చామ్, ఖచ్చితంగా నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నేను నిన్ను అడిగి తీరుతాను చామ్. నిజంగా ఎందుకు దాచి పెట్టుకున్నావో అడుగుతాను అని చెప్పి ఇంకా వెంటనే అలా ప్రేమ్ అయితే చామంతి దగ్గరికి వస్తారు. చామ్, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. బాబు ఖచ్చితంగా ఆ విషయం గురించే మాట్లాడతాడు, నేను మాట్లాడను అని అనుకుంటూ, బాబు ప్రదక్షిణ చేయాలి, త్వరగా రండి బాబు, బాబు మనకు చాలా పనులున్నాయి రండి బాబు అని చెప్పి ఇంకా చామంతి బలవంతంగా అలా లాక్కు వెళ్తూ ఉంటుంది ప్రేమ్ని. ఇంక ప్రేమ్ చామంతి వైపు చూస్తూ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏదైతే ఏంటి, నాతో బొట్టు పెట్టించుకున్నావు, అది చాలు, నాకు క్లూ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటి నుండి చామ్ నా భార్యగానే నేను ఫిక్స్ అయిపోతాను అని ప్రేమ్ పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. కరెక్ట్గా అదే టైంకి కొంతమంది రౌడీలు, అదే రోజా పెట్టిన రౌడీలు అయితే అడ్డంగా నించుంటారు వీళ్ళకైతే. ఒక్కసారిగా అలా
షాక్లో ఉండిపోతుంది చామంతి. ఏయ్, ఎవరు మీరు అని అడుగుతుంది. "ఆ, చెప్తే కానీ కిడ్నాప్ అవ్వా అని అంటారు. రేయ్, ఎంత ధైర్యం రా మీకు, నన్ను కిడ్నాప్ చేస్తారా, పొండి అని చామంతి గట్టిగా అరిచేసరికి, ఎక్కడికి వెళ్తాం నిన్ను కిడ్నాప్ చేయకుండా అని రౌడీలు ఇద్దరు కలిసి చామంతి చేతుల్ని చాలా గట్టిగా పట్టుకుంటారు. ఇంకా చామంతిని పాపం వాళ్ళు లాక్కు వెళ్తూ ఉంటారనమాట. అక్కడున్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి ఒక చోటకి లాక్కు వెళ్తూ ఉంటే బాబు, ప్రేమ్ బాబు అని అరుస్తున్న నోరు గట్టిగా మూసేసి తీసుకువెళ్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా ప్రేమ్, చామ్ ఏంటి ఇప్పుడే వస్తానని వెళ్ళింది, చామ్ చామ్ అని పిలుస్తూ ఉంటాడు ప్రేమ్. కానీ చామ్ ఎంతకి కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్. చామ్ చామ్ అని అనేసరికి అప్పుడే ప్రేమ్కైతే ఇంకా చామంతి మువ్వలైతే కనబడతాయి. వెంటనే ఆ మువ్వల్ని ఫాలో అవుతూ ప్రేమ్ అయితే వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ చామంతిని వాళ్ళు కట్టేసి ఉంచాలని ట్రై చేస్తారు. వెంటనే ప్రేమ్ వాళ్ళందరినీ బాగా కొడతాడు. కొట్టి ఇంకా చామంతిని ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పి చామ్ని కాపాడుకుంటాడనమాట ప్రేమ్. వాళ్ళందరినీ కొట్టి చామంతి చేతులు కాళ్ళు విడిపించి బయలుదేరుతాడు. తీసుకొని వెళ్ళిపోతాడు. రా రా చామని చెప్పి ఇద్దరూ ఒక అడవిలో చిక్కుకుపోతారు. ఏంటిది బాబు, ఇదంతా చూస్తుంటే ఏదో అనని చూస్తూ ఉండే, అవును చామ్, దారి మిస్ అయినట్టున్నాం, ఇటు వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి వేరే వైపు వెళ్తారు. వెళ్తే అక్కడ దారుండదు. ఇటువైపు వెళ్తారు, ఇక్కడ దారుండదు. అసలు ఎక్కడ ఏది కనబడదు. చామ్, మనం ఏదో దట్టమైన అడవికి వచ్చినట్టున్నాం, ఇక్కడ చిక్కుకుపోయినట్టున్నాం చామ్ అని అంటారు. బాబు, ఒక్కటి నాకు చెప్పండి, ఇప్పుడు మన ఊరికి ఈశాన్యం అంటే ఇది వస్తుందా అని అడుగుతారు. చామ్, నిజమే చామ్, మన సిటీకి ఈశాన్యం అంటే ఇదే చామ్ అని అంటారు. బాబు, అలా అయితే నాకు ఆ గోరా గారు చెప్పారు కదా ఈశాన్యం వైపు 7 చక్రాలు దాటాలని. అలాంటప్పుడు మనకి యువరాన్ని కనిపెట్టడం తెలిసిపోతుంది కదా బాబు అని అంటుంది చామంతి. కానీ చామ్, ఇది చూడ్డానికి ఒక దట్టమైన అడవిలా ఉంది, ఇక్కడేముంటుంది యువరానికి తెలిసిన విషయాలు, అసలు నాకేం అర్థం కావట్లేదని అంటారు. మనసుంటే మార్గం ఉంటుంది బాబు, ఇక్కడనే ఆ గోరా గారు చెప్పారు అంటే ఖచ్చితంగా ఇక్కడే ఏదో మనకి తెలియని ఒక రహస్యం ఉంది, అదేంటో మనం తెలుసుకుందాం బాబు అని చెప్పి చామంతి ప్రేమ్ ఇద్దరూ బయలుదేరుతారు. చామ్, ఎటువైపు వెళ్ళాలి అని అంటారు. ఈశాన్యం అన్నారు కదా బాబు అంటే, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఒక కర్ర తీసుకొస్తుంది అండ్ ఒక స్టోన్ తీసుకొస్తుంది. చిన్నప్పుడు స్కూల్లో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లో చెప్తూ ఉంటారు కదా, లైక్ సన్ ఎటువైపు ఉంటాడో ఆ షాడోని బట్టి మనం డైరెక్షన్స్ని తెలుసుకోవచ్చు అండ్ టైం కూడా తెలుసుకోవచ్చు. సో అలా ఇంకా డైరెక్షన్ని తెలుసుకోవడానికి చామ్ ఆ స్టిక్ మెథడ్ని ఫాలో అవుతుంది, స్కూలింగ్ టెక్నిక్. సో ఆ మెథడ్ ఫాలో అవగానే బాబు ఈశాన్యం ఇటే బాబు అని చెప్తారు. అయితే పద చామ్ వెళ్దామని చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి ఇంకా ఈశాన్యం వైపు అయితే వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద పాడుబడిన ఒక రాజమహల్ అయితే కనబడుతుంది. ఇదేంటి, ఇంత దట్టమైన అడవి మధ్యలో రాజమహల్ ఉంది, చామ్ ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటాడు ప్రేమ్. అవును బాబు, ఎంతో అందంగా ఉంది కదా, కానీ పాత పడిపోయింది అని అంటారు. పద చామ్, వెళ్ళి చూద్దాం పద అని చెప్పి ఇంకా అలా చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు కలిసి ఆ రాజమహల్లోకి ఎంటర్ అవుతారు. రాజమహల్లోకి ఎంటర్ అవ్వగానే ఇంకా చాలా అంటే చాలా హుందాగా ఉంటుంది ఆ రాజమహల్. చూడ్డానికి కళ్ళు చెదిరిపోయేలా ఇంకా అంతా కనబడుతూ రాయల్గా ఉంటుంది. చామ్, ఒకప్పుడు ఇక్కడ బాగా రాయల్ వ్యక్తులు ఉన్నట్టున్నారు, అందుకే అంతా రాయల్గా ఉంది. చూడు, ఈ కాలంలో వాడేలాంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో అని అంటారు. అవును బాబు, ఇదంతా చూస్తుంటే నాకు ఎక్కడో చూసినట్లు కూడా అనిపిస్తుంది బాబు అని అంటుంది చామంతి. ఏంటి, ఎక్కడో చూసినట్టా? ఐ థింక్ నీకు డేజావు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. సైకాలజీ ప్రకారం డేజావు అంటే చూడకపోయినా చూసినట్టు అనిపించడం. నీకు అలా అనిపిస్తుందేమో, అంతేలే. రా, అసలు ఈ మహల్ ఎవరిదో తెలుసుకోవాలి. కనీసం మనం చిక్కుకుపోయాం కాబట్టి మనకి ఉండడానికి ఒక చోటైతే దొరికింది అని అంటాడు ప్రేమ్. అవును బాబు, రండి చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళి చామంతి చూస్తుంది. చూసేసరికి
చామంతికి ఒక బూజు పట్టిన ఫోటో కనబడుతుంది. ఆ ఫోటోని ఇంకా మొత్తం ఇలా రబ్ చేసి ఎరేజ్ చేసి చూసేసరికి కుమారవర్మ ఫోటో ఏదనమాట. బాబు బాబు రండి బాబు అని పిలుస్తుంది చామంతి. ఏమైంది చామ్ అని అంటారు. బాబు ఒకసారి ఫోటో చూసారా అని అంటారు. ఇది అని అంటారు. అదే బాబు రాజావారి అబ్బాయి గారు, రాజా కుమారవర్మ గారు ఫోటో ఇది అని అంటుంది. ఓ, నేనెప్పుడు పేరు వినడం తప్ప చూడలేచ్చాం, ఈయన ఇలా ఉంటారా అని అంటారు. ఈయన ఫోటో ఇక్కడ ఉందంటే ఇది ఈందే అనుకుంటా బాబు, రాజావారి మహల్ అనుకుంటా, అడవి మధ్యలో కట్టించినట్టున్నారు అని అంటుంది. అవును చామ్, నువ్వు చెప్తుంటే కరెక్ట్ అనే అనిపిస్తుంది. సరే, ముందు మనం ఇక్కడి నుండి బయటపడే మార్గం అనేది తెలుసుకోవాలి. సో కమ్, ఒకసారి చూద్దాం పద అని చెప్పి ఇంకా అలా చూసేసరికి అక్కడ చుట్టుపక్కల అసలు ఎవరు ఉండరు, మనుషులు ఉండరు, ఎవరు ఉండరు. ఇది కూడా చూడ్డానికి చాలా ఓల్డ్ హోమ్ కాబట్టి, రాజ్మహల్ కాబట్టి ఒక్క క్లూ కూడా ఉండదు. ఇంక ప్రేమ్, హబ్బా ఏం చేస్తాం, ఇవాళంతా ఇక్కడే ఉండాలేమో, అసలే చీకటి పడిపోయింది కదా అని అనుకుంటారు. అవును బాబు, సరే చలిమంట వేసుకుందామని చెప్పి చామ్ ప్రేమ్ ఇద్దరు క్యాంప్ ఫైర్ అయితే ఓపెన్ చేసుకుంటారు. సో క్యాంప్ ఫైర్ పెట్టుకున్న తర్వాత అలా ఇంకా ప్రేమ్, చామ్ ఇప్పుడు అడుగుతున్నాను, నిజం చెప్పు, నీ మెళ్ళో ఉన్న తాళి ఎందుకని తీయలేచ్చాం? అది తాళి అనే గౌరవమా, లేకపోతే నా పైన ఇష్టమా అని అడుగుతారు ప్రేమ్. బాబు, మీకు నిజం చెప్పాలి అంటే మీరంటే నాకు ఎంతో ఇష్టం. కానీ ఈ విషయాన్ని మీకు చెప్పాలి అంటే మీ స్థాయి, అంతస్తు అన్ని భేదాలు వచ్చాయి. అందుకే చెప్పలేకపోయాను. మీరు నా మెళ్ళో కట్టిన తాళిని నేను పవిత్రమైన తాళిగా అనుకున్నాను కాబట్టే నా మెడలో ఉంచుకున్నాను బాబు అని చెప్తారు పాపం చామంతి. ఇంకా ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చామ్, అగ్నిసాక్షిగా ఆ రోజు నీకు మాటిచ్చానో లేదో నాకు తెలీదు, కానీ ఇప్పుడు రాజ్మహల్లో చెప్తున్నాను, ఈ క్యాంప్ ఫైర్లో ఉన్న స్వచ్ఛమైన అగ్నిసాక్షిగా చెప్తున్నాను, నీ కష్టసుఖాల్లో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను నేను భార్యగా అంగీకరిస్తున్నాను చామ్ అని చెప్పి ఇంకా ప్రేమ్ చామంతికి మాటిస్తాడు. పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇంకా వెంటనే అలా ప్రేమ్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది చామంతి. ఇంకా అలా ఇద్దరు నిద్రపోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అనుకోకుండా ఒక సౌండ్ వస్తుంది. చామంతికి మెలకువ వస్తుంది. ఏమైంది, ఏంటా సౌండ్ అని చెప్పి చూస్తుందనమాట చామంతి. వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పెద్ద బాక్స్ అయితే ఉంటుంది. ఇదేదో పాతకాలం బాక్స్లా ఉంది. ఓ పని చేద్దాం, బాబు బాబు అని పిలుస్తుంది. చెప్పు చామ్. బాబు, ఇక్కడేదో బాక్స్ దొరికింది, ఇందులో ఆల్బమ్ కూడా ఉన్నట్టుంది అని అంటారు. అయితే రా చామ్, ఓపెన్ చేద్దాం, యువరాన్ ఎవరో తెలుస్తుంది కదా అని అంటారు. బాబు, ఇక్కడొద్దు బాబు, అందరి సమక్షంలో ఓపెన్ చేద్దాం, ఎందుకంటే ఆ రోజాకి ఎలా అయినా అన్నీ తనకి అనుగుణంగా మార్చుకోవాలి అనే ఒక స్వభావం కలుగుతుంది కాబట్టి దానికి కొంచెం కూడా అవకాశం ఇవ్వకూడదు బాబు అని అంటారు. ఏంటి చామ్, సడన్గా దానికి దీనికి అంటున్నావు అని అంటాడు. సారీ బాబు, ఏదో అనుకోకుండా టంగ్ స్లిప్ అయింది. రండి బాబు, ఈ బాక్స్ని తీసుకువెళ్ళి ఇంట్లో వాళ్ళందరి ముందు ఓపెన్ చేద్దాం, అప్పుడే ఎవ్వరు మనల్ని ఏమీ అనకుండా ఉంటారు అని చెప్పి చామంతి ప్రేమ్ ఇద్దరు ఇంకా ట్రంక్ బాక్స్ని తీసుకొని బయలుదేరుతారు ఇంటికి. చాలా కంగారు పడుతూ ఉంటుందన్నమాట చామంతి. ఇంకప్పుడే రోజా వెళ్ళి వీళ్ళు చాలాసేపు అయింది, వాళ్ళేమో లేరని చెప్పారు, అసలు ఇప్పుడు ఏం చేయాలి నేను, నాకేం అర్థం కావట్లేదే అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుందన్నమాట రోజా. రమాదేవి కూడా వీళ్ళిద్దరూ ముక్కు పుడక సమర్పించడానికి వెళ్ళి చాలా గంటలైంది, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పి చాలా కంగారు పడుతుంది రమాదేవి కూడా. అప్పుడే ఆ ట్రంక్ బాక్స్ని తీసుకొచ్చి చామంతి ప్రేమ ఇంటికి రీచ్ అవుతారు. హర్షవర్ధన్, ఏంటమ్మా ఇది అని అడుగుతారు. చెప్తామయ్య గారు, మేము ముక్కు పుడకని అమ్మవారికి సమర్పించిన తర్వాత అనుకోకుండా దారి తప్పాము. అప్పుడు మాకు ఆ అడవిలో ఒక రాజ్ మహల్ కనిపించింది. ఆ రాజ్ మహల్లో ఈ ఆల్బమ్ కనిపించింది. ఆ రాజ్ మహల్ ఎవరిదో కాదు, రాజాశ్రీ కుమారవర్మ గారిదే. కుమారవర్మ గారి రాజ్మహల్లో ఆయనకి సంబంధించిన ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి. ఇందులో ఖచ్చితంగా యువరానమ్మ ఫోటో కూడా ఉండే ఉంటుంది. కాబట్టి యువరానమ్మని అందరి ముందు చూపించాలి అనే
ఈ బాక్స్ని తీసుకొస్తున్నాం బాబు, కావాలంటే చూడండి అయ్యగారు అని చెప్పి ప్రేమతో తీపిచ్చిన వీడియో కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు కావాలనే క్రియేట్ చేస్తున్నారేమో, ఎక్కడి నిండైనా బాక్స్ తెచ్చేస్తారేమో అని చెప్పి రోజా అనడానికి వీలు లేకుండా బాక్స్ని తీసుకొస్తుంది చామంతి. సో రోజా కూడా ఏమీ అనలేకపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే అలా చామంతి ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఆల్బమ్ని హర్షవర్ధన్కి ఇస్తుంది. హర్షవర్ధన్ ఒక్కసారిగా ఆ ఆల్బమ్ని చూసి షాక్లో ఉండిపోతాడు. హర్ష, హర్ష ఏమైంది, ఎందుకలా ఉన్నావు హర్ష అని అడుగుతారు. చామన్ అనని ఇంకా అలా షాక్లో ఉండిపోయేసరికి ఏమైంది హర్ష అని ఫోటో తీసుకునేసరికి చామంతి లాగే ఉన్న ఒక ఆవిడెవరో కాదు, రాజాశ్రీ కుమార్ వర్మ వైఫ్, అంటే చామంతినే యువరాణి అనే అతి పెద్ద నిజమైతే తెలిసిపోతుంది. ఒక్కసారిగా రోజా కూడా షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా ఇది రాజావారి ముద్ర. అప్పట్లో ఈ ముద్ర కేవలం అప్పట్లో మాత్రమే ఉండేది, ఇప్పట్లో ఈ ముద్ర ఉండే అవకాశం లేదు. అంటే ఈ ఫోటోని ఎలాంటిది చేసింది కాదు, ఇది నిజమైన ఫోటోనే అని లాయర్ విశ్వేశ్వరరావు కూడా అంగీకరించడంతో అది చామంతినే అసలైన యువరాణి అనే అతి పెద్ద నిజం అనేది బయట పడుతుంది. ఇంకా అలా చామంతి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.